హలో హాయ్ నమస్తే, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాజస్థానీ స్పెషల్ దహీ భిండి అండి. ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి అండి. ఇది వచ్చేసి రైస్లో, రోటీస్లో, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. దానికోసం అయితే ఇక్కడ ఒక పావు కేజీ వరకు బెండకాయలు తీసుకున్నాను. ఇది వచ్చేసి మంచిగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా అయితే మంచి ఈ విధంగా అయితే తుడుచుకోవాలి. సో ఈ విధంగా మొత్తం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. సో అప్పుడే మనకు కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి, ఈ సైజులో అయితే బెండకాయలు కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అయితే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసుకుని మాత్రం ఇవి అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. సో ఈ ప్రాసెస్లో కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. సో కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. సో చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా అయితే ఒక ప్లేట్లో కానీ గిన్నెలో తీసేయాలండి. సో మనకు బెండకాయలు అనేది ఈ విధంగా ఫ్రై అయిపోతే చాలు. సో ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇదంతా మాత్రం ఒక ప్లేట్లో తీసేద్దాము. సో ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్గానే మనం ముందుగా ఇక్కడ ఒక 2 ఆనియన్స్, అలానే కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ ఇలా కొంచెం అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో ఇవి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. సో మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి ఇలా అంటే సన్నగా కట్ చేసుకుని వేసుకుని అలానే పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అలానే ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇదంతా అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు అంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది ఒక ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ 1 కప్ వరకు అయితే నేను పెరుగు తీసుకుంటున్నానండి. ఇది కూడా అంటే తియ్యటి పెరుగే తీసుకోండి, పుల్లడిది అయితే అంత బాగుండదు. ఇందులో అదంటే మీ టేస్ట్ తగ్గ కొంచెం సాల్ట్, అలానే మీరు తినే దాన్ని బట్టి కూడా కారం వేసుకోండి. ఇక్కడైతే నేను 1 స్పూన్ వరకే వేసాను. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. అలానే కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకుని మాత్రం మొత్తం మిక్స్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ చూపిస్తాను చూడండి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అంటే పెరుగు ఉంది కదండి. సో పెరుగు వచ్చేసి ఇందులో వేసుకోవాలి. ఈ పెరుగు వేసేటప్పుడు కూడా మనకు అంటే సిమ్లోనే ఉంచుకోవాలి. మనం అంటే మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసిందంటే పెరుగు అనేది మొత్తం ఇరిగిపోతుందండి, పైగా టేస్ట్ కూడా పోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని మంచిగా అంటే ఇది కొద్దిసేపు ఉడికించుకోండి. అలానే ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. సో ఈ పెరుగులో అయితే నేను ఇంకో 1 కప్ వరకు ఇంకా వాటర్ పోసుకున్నాను. సో ఇలా పోసుకొని ఇప్పుడు ఒకసారి అంటే ఇది ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కొంచెం మనకంటే ఒక పొంగులాగా వచ్చినప్పుడు ఇందులోకి అయితే ఇలా పొంగుతున్నప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి అయితే బెండకాయలు వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఉన్నాయి కదండి బెండకాయలు, అవి ఇందులో వేసుకోవాలి. సో ఇలా వేసుకొని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీ మొత్తం అంటే దగ్గరకి బెండకాయలు ఉడికి గ్రేవీ మొత్తం చిక్కగా అయ్యేదాకా వరకు ఉంచుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూడండి, ఇలా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఉడికించుకున్న తర్వాత ఇలా గ్రేవీ మొత్తం చిక్కగా అయిపోయిన తర్వాత మాత్రమే లాస్ట్లో అంటే సాల్ట్ ఏమైనా సరిపోతే చూసి వేసుకొని అలానే కొత్తిమీర వేసుకోవడం, అంతే అండి. సో ఇది వచ్చేసి మనం రైస్, రోటీస్లో దేనిలోకైనా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలానే ఇంకా మీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.